హాయ్, దిస్ కొత్త నాగరాజు. వెల్కమ్ టు క్యూటెన్ న్యూస్. ఈరోజు మనం నల్గొండ జిల్లా నాంపల్లి మండలం నరసింహలగూడానికి చెందినటువంటి మాజీ సర్పంచ్ కాటం వెంకటయ్య గౌడ్ గారితో ఉన్నాం. మరి ఆయన గతంలో సర్పంచ్గా పనిచేసి అంటున్నారు. మరి ఆయన హయాంలో చెప్పుకోదగ్గ పనులు ఏం చేశారు, మరి రేపు వచ్చే స్థానిక సంస్థలు మళ్ళీ ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా, ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో కొనసాగుతున్నా అనే విషయాలు కూడా ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే వెంకటయ్య గారు. నమస్తే అండి. మీరు ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. మీరు గతంలో సర్పంచ్గా పోటీ చేశానని తెలిసింది. అప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారు? మీ హయాంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? అప్పుడు టీడీ పార్టీ నుంచి నేను కంటెస్ట్ చేయడం అయింది, గెలిచిన తర్వాత టీడీ పార్టీ రాను ఈ తెలంగాణ సెంటిమెంట్లో తెలంగాణ ఉవ్వెత్తున చేసిన సందర్భంలో మీరు సర్పంచ్ పనిచేసినాం. ఇక అప్పుడు మాకు నిధులు ఏం రాలేదు. ఇక అప్పుడు నిధుల గురించి ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. సమస్య ఏం చేయలేకపోయినాం. అయినా కానీ గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఒకటి కట్టినా. మీ హయాంలోనే కట్టినా? నా హయాంలోనే కట్టినా. స్కూలు మేజర్గా చిన్న చిన్న రిపేర్లు కానీ బాత్రూమ్స్, టాయిలెట్స్ అవి పూర్తి చేసినాం. సీసీ రోడ్లు కొన్ని వేయగలిగినాం. అయినా ఫండ్స్ రాలేదు. అప్పుడు బాగా ఇబ్బందులతోనే ఆ పీరియడ్ మొత్తం కొనసాగింది. ఓకే, మరి మీరు టీడీపీ హయాంలో ఉన్నారు. ప్రజెంట్ ఏ పార్టీలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో ఎవరి నాయకత్వంలో ఇక్కడ పనిచేస్తున్నారు? ఏ విధంగా ఉంది పార్టీ? ఎమ్మెల్యే నాయకత్వంలో, రాజగోపాల్ గారి నాయకత్వంలో చేస్తున్నాం. ఓకే, ఎమ్మెల్యే గారి సపోర్ట్ మీకు మంచిగా ఉందా? మంచిగానే ఉంది. ఓకే, ప్రధానంగా మరి ఇప్పుడు గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు ప్రస్తుత సమస్య అయితే వాటర్ సమస్య మేజర్గా ఏం లేదు. వాటర్ సమస్య మాకు ఊరు గడ్డ మీద ఉంది కాబట్టి వాటర్ సోర్సెస్ కిందికి ఉంది. బోర్లు వేయడానికి బోర్లు కింద పైన పడవు. ఆ నీళ్ళు తీసుకురావడానికి పైప్ లైన్ సమస్య కొద్దిగా ఉంది. ఆ పైప్ లైన్ సమస్య వచ్చి ఏం లేదు. ఓకే, డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లా ఉంది? డ్రైనేజ్ వ్యవస్థ పర్వాలేదు. ఇంకొక 2-3 చేసే ఉన్నాయి. ఈ పీరియడ్లో చేస్తామనే ధైర్యం మాకుంది. ఓకే, మరి రేపు స్థానిక సంస్థలు రాబోతున్నాయి. మీరు పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా? కాంగ్రెస్ నుంచి మళ్ళీ పోటీ చేసి కంటాక్ట్ చేస్తున్నాం. మీరు మేజర్గా ఇప్పుడు మీ హయాంలోనే గ్రామ పంచాయతీ భవనం కట్టించినట్టున్నారు. ఇంకా ఏమైనా ఇక్కడ చేపట్టే కార్యక్రమాలు ఏమున్నాయి మీరు ఒకవేళ సర్పంచ్గా గెలిపిస్తే? వాటర్ సమస్య మెయిన్, కరెంటు సమస్య కూడా తీరిపోయింది. ఈ మధ్యన సబ్ స్టేషన్ మా ఊరు పక్కనే కట్టించుకున్నాం. అదొకటి ఇంకా ఇవాళ రేపట కానీ ఈ వారంలో ఓపెన్ అవుతుంది. కరెంటు సమస్య కూడా పోయింది. ఇంతకుముందు గతంలో కరెంటు బాగా ప్రాబ్లం ఉండే. సబ్ స్టేషన్ రావడం వల్ల కరెంటు సమస్య కూడా తీరింది. వాటర్ సమస్య ఒకటి తీర్చుకుంటే ఇక మామూలుగా హాస్పిటల్ కూడా కట్టుకోగలిగినాం. స్కూల్ బిల్డింగ్ కూడా మంచిగానే ఉంది. పర్లేదు, ఇప్పటివరకు అయితే పర్లేదు అనిపిస్తుంది మాకు. మీరు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చింది. ఈ 6 గ్యారెంటీలను ఏ విధంగా అమలు చేస్తుందా సక్రమంగా? 6 గ్యారెంటీలు అమలులో మాత్రం కొద్దిగా నత్తనడక నడుస్తుంది. ఓకే, విషయం ఏంటంటే ఆ 2 లక్షల రుణమాఫీ చేసే బదులు అప్పుడు కేసీఆర్ చేసిన రైతులకే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు చేశారు. అంటే కేసీఆర్ 1 లక్ష చేస్తే మళ్ళీ అదే రైతులకు రేవంత్ రెడ్డి గారు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఉండి నేను ప్రశ్నిస్తున్నా అని అనుకోవద్దు. ఆ 2 లక్షల రుణమాఫీ చేయడం వల్ల సగం మంది కూడా కాలేదు. ఏ ఊర్లో పోయినా వ్యతిరేకత ఉంది. ఏదన్నా కష్టపడి ఏం చేస్తుందో పార్టీ, ఏం చేస్తుందో ప్రభుత్వం ఏం చేస్తుందో, రుణమాఫీ కాని రైతులని ఖచ్చితంగా చేస్తే చేసుకున్నామని చెప్పుకునే ధైర్య సాహసం మాకుంటుంది. అంటే 100కి 100 రూపాయలు రుణమాఫీ చేయాలంటారు. మిగిలిన రైతులకు కూడా చేయమంటారు. మిగిలిన రైతులకు చేస్తేనే మేము ఊళ్ళలో తిరగలుగుతాం. రేపు సర్పంచ్ నుంచి మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల దాకా తిరగలుగుతాం. ఇప్పుడైతే పరిస్థితి, ఇప్పుడు రైతు రుణమాఫీ అయిన వ్యక్తి రోడ్డు మీద రాడు. నాకు రుణమాఫీ అయిందని చెప్పుకోడు. కానీ 10 మందికి రుణమాఫీ అయ్యి ఒక వ్యక్తికి రుణమాఫీ కాకపోతే ఈ 10 మంది ఇంట్లో కూర్చుంటారు. ఈ కాని వ్యక్తి మాత్రం రోడ్డు ఎక్కుతాడు, ప్రచారం చేస్తాడు. మాలాంటి ఇబ్బంది ఉంది. అదొకటి. ఈ ఆర్టీసీ బస్సు ఒకటి పెట్టడం వల్ల బాగా బడ్జెట్లు లాస్ అయింది అనిపిస్తుంది. లాస్ అయింది కానీ పార్టీకి మైలేజ్ వస్తుంది కదా. పార్టీ మైలేజ్ అయితే నేను అనుకోవట్లేదు. నేను అనుకోవట్లేదు. ఎందుకంటే కరెంట్ ఉంది, ఉచిత కరెంటు పర్వాలేదు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ రైతు రుణమాఫీ, ఇప్పుడు రైతు బంధు కూడా సక్రమంగా పడట్లేదు. టైం టు టైం రైతు బంధు వేసి మిగతా రైతులకు రుణమాఫీ చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్కు కానీ మా లాంటి నాయకులకు కానీ కొద్దిగా తిరగడానికి కానీ రేపొద్దునే పార్టీని బతికించుకోవడానికి కానీ ఆస్కారం ఉంటుంది. నేను చేసిన చెప్పుకోవడం ఒక వ్యక్తి అయితే, రైతు రుణమాఫీ కాలేదు కాబట్టి కేసీఆర్కి ఇమేజ్ పోతుంది. కేసీఆర్కి ఇమేజ్ పోతుందంటే మీ స్కీమ్లు ఏమన్నా చేసుకోండి. రైతులను కాపాడితే రైతులకు పూర్తి స్థాయి రుణమాఫీ అయితేనే కాంగ్రెస్కు రేపు ఫ్యూచర్ ఉంటుందని నా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఓకే, మీరు ఖచ్చితంగా మీరు పోటీ చేస్తూ ఉంటున్నారు. మరి ఇప్పుడు ఖచ్చితంగా పోటీ చేస్తా, గెలుస్తా ఖచ్చితంగా 100% గెలుస్తా. ప్రభుత్వం చెప్పకపోయినప్పటికీ కూడా సన్నబియ్యం అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ సన్నబియ్యం పథకం ప్రారంభించిన తర్వాత పార్టీకి కొంచెం మైలేజ్ వచ్చిందని చెప్పి చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ మైలేజ్ ఉంటుంది, మైలేజ్ లేదని కాదు. కానీ స్కీములు చేయడంలో దాని అమలు పరచడంలో కొద్దిగా వైఫల్యం చెందుతున్నారని నేను అనుకుంటున్నాను. ఓకే, అంతే.
కాంగ్రెస్ ఓకే, కాంగ్రెస్కు ఓటు బ్యాంకు లేకుండా అధికారంలోకి ఏం రాలే. కేసీఆర్ అన్ని స్కీములు చేసినా, అన్ని పథకాలు పెట్టినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే ఆ కాంగ్రెస్ మీద ప్రజలకు ఉంది అభిమానం. కానీ ఇప్పుడు చేసే విధానం, పథకాలు అమలు చేసే విధానంలో కొద్దిగా కరెక్ట్ అనిపిస్తుంది. ఓకే, కొంత పార్టీకి ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి. మరి రైతు రుణమాఫీ ఒకటి, రైతు బంధు సక్రమంగా అమలు చేసినట్లయితే ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి మైలేజ్ వస్తుంది. ఇప్పటికీ కూడా ఆ రుణమాఫీ క్లియర్ చేయాలని చెప్పేసి కూడా అంటున్నారు. ఖచ్చితంగా నేను పోటీ చేస్తాను, నా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాను ఎమ్మెల్యే గారు సహకారంతో అని చెప్పేసి వెంకటయ్య గారు అంటున్నారు. వెంకటయ్య గారు, ఖచ్చితంగా మీరు గతంలో చేసిన పనులని ప్రజలు దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మిమ్మల్ని మంచి ఒక సర్పంచ్గా ఎన్నుకోవాలని కూడా Q10 న్యూస్ కోరుకుంటుంది. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.